హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాజు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్రీ స్పెషల్గా రోటీస్లోకి అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చేసి ట్రై చేయండి, తింటే మీకు తెలుస్తుంది ఆ రుచి ఎలా ఉంటుందో. ఇప్పుడు కర్రీలోకి వెళ్తే ముందుగా మసాలా కోసం 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి 4-5 నిమిషాలు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మెత్తగా మగ్గేవి వేసి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న టమాటా ఆనియన్ వేసుకొని దాంట్లో కొంచెం అల్లం, అలాగే చిన్నులపాయలు, ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ, అలాగే కర్రీ కోసం మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం కాజు కూడా వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే. ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడిన తర్వాత మనం దేనికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో కాజు మసాలా కదా, దాంట్లో కాజు లేకపోతే ఎలా చెప్పండి. అందుకే కాజు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయి. అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక బిర్యానీకి వేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని అది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని మసాలాకి ఉప్పు కారం పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడకపెట్టేసుకోవడమే. చూసారా, మసాలా ఇలా ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. అది కూడా మసాలా కొంచెం తిక్కుగా ఉండేలా చూసుకు వాటర్ వేసుకోవాలి. చూసారా, మసాలా అలా ఉండాలి, లేదంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది. అది ఉడుకుతున్నప్పుడే కాస్త ఒక ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కూడా వేసుకొని అవి ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతే, ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాజు మసాలా కర్రీ రెడీ. చూసారా, చూడటానికి ఎంతో ఎమ్మీగా ఉంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది చపాతీలోకి అయితే చెప్పనవసరం లేదు, ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. జస్ట్ ట్రై ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.